విశాఖలో భారీ వెరైటీ గణనాథులు పోటీ పడుతున్నారు. 118 అడుగుల ఎత్తులో కోటి లింగాల నమూనాతో భారీ లంబోదరుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గత ఏడాది గాజువాక డిపో పక్కన భారీ బెల్లం వినాయకుడు తయారు చేసిన లంబోదర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే ఈసారి కూడా కోటి లింగాలతో భారీ గణనాథుడిని తయారు చేస్తున్నారు. భక్తుల దర్శనానికి ఎటువంటి టికెట్లు వసూలు చేయకూడదని పోలీసులు సూచనలు చేయడంతో అందుకు అనుగుణంగానే ఉచిత దర్శనం కల్పిస్తామంటున్నారు నిర్వాహకులు. అనకాపల్లికి చెందిన కళాకారులచే భారీ గణనాథుడి రూపొందించారు. మరి ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గాజువాకలో 2 భారీ గణపతులు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి గాజువాకలో 2 భారీ గణపతులు అయితే మాత్రం ఈసారి భక్తులకు కనువిందు చేయనున్నాయి. కోటి లింగ నిర్మిత గణపతి ఆకారంలో దర్శనమిస్తున్నటువంటి మనం ఒకసారి చూడొచ్చు. మరి ఈసారి వినాయక చవితికి కూడా భక్తులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా లంబోదర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోటి లింగ నిర్మిత గణపతిని తయారు చేస్తున్నారు. గత ఏడాది ఇదే గ్రౌండ్ లో బెల్లం వినాయకుని కూడా తయారు చేయడం జరిగింది. అది చాలా రికార్డులు కూడా రికార్డులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంది. మరి ఈసారి కూడా మొత్తం 118 అడుగుల ఎత్తు ఉన్నటువంటి కోటిలింగ నిర్మిత గణపతి భక్తులను మరి ఏ విధంగా ఈసారి ఆకట్టుకోతుందనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈసారి మరి కోటిలింగ నిర్మిత గణపతి ఆలయ ఈ వినాయకుని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈసారి భక్తులకి ఏ విధంగా దర్శనం కల్పించబోతున్నారు? ఈసారి కోట్లింగాలతో పెట్టింది మట్టితో తయారు చేసి చేయడం జరిగిందండి. ఇది సుమారు 2 నెలల 15 రోజులకి ఇప్పటికి దాదాపు కావస్తుంది. అయితే ఇక్కడి నుంచి లాస్ట్ టైం ఎలాగ మనం బెల్లం పంచలేకపోయాం కాబట్టి ఈసారైనా సరే భక్తులకి దేవుడి గదిలో ఎవరైతే శివుడిని పూజిస్తారని భక్తులు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఒక్కొక్క లింగం ఇవ్వడానికి మనం అనుకున్నామండి. భక్తులకి ఎన్ని రోజులు దర్శన నిమిత్తం ఇదంతా కూడా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు? ఎందుకంటే ఒకవైపు పోలీసులు కూడా చెప్తున్నారు 9 రోజులే ఉత్సవాలు నిర్వహించాలి, దాంతోపాటు ఈ టికెట్లు కూడా ఏవి వసూలు చేయకూడదు, ఫ్రీ దర్శనం కల్పించాలని చెప్తున్నారు. మరి అటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా పాటించబోతున్నారా? ఇప్పుడు యాక్చువల్గా అయితే 9 రోజులు అనేది మేము కూడా పంతులందరినీ అడగడం జరిగింది. అయితే ఏమన్నారంటే ఆ రోజు 9 తర్వాత అమావాస్య ఇది ధ్యానం తోలుతుంది, నైట్ నిద్ర మళ్ళీ తెల్లవారు మూడిపోతుంది కాబట్టి 7 గంటలకి ఆపేయాలని చెప్పారు. తెల్లవారు మళ్ళీ 6 గంటలకి గణపతి హోమం చేసి శుద్ధి చేసి మళ్ళీ కంటిన్యూగా దర్శనం చేయాలి. అలాగే ఈసారి కూడా ఫ్రీ లైన్ పెట్టడం జరుగుతుంది. ఫ్రీ లైన్ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ లైన్లు పెట్టడం జరుగుతుంది. కేవలం అందరూ కూడా జనాలందరూ కూడా 9 రోజుల్లో ఈ ఒక గణపతి విగ్రహాన్ని వీక్షించలేరు కాబట్టి ఈ దర్శనం కోసం 21 రోజులు ప్రదర్శన జరగబోతుంది. అంటే కేవలం వైజాగ్ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. మరి అలాంటి వాళ్ళు అంతా కూడా వస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా దర్శనం అంతా కూడా ఉచితంగా మంచినీటి సదుపాయం ఉంది. వారికి వికలాంగులకు పోతే వికలాంగులకు సపరేట్ లైన్ ఉంది. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సపరేట్ దర్శనాలు ఇవ్వబడుతున్నాయి. అలాగే ఈ 9 రోజుల్లో కూడా ఈ విగ్రహాన్ని అందరూ వచ్చి వీక్షించి ఇక్కడ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా 21 రోజు చేయబడుతుంది అన్నమాట సార్. మరి ఈసారి కూడా ఇదే విధంగా భక్తులందరూ కూడా ఉచిత దర్శనం కల్పిస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. 9 రోజులు నిర్వహించాలని చెప్పి పోలీసులు ఒకవైపు ఆంక్షలు పెడుతున్నప్పటికీ తర్వాత వాటిని నియంత్రిస్తూ 21 రోజులు పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ విధంగా ఈసారి భారీ గణపతి ఏ విధంగా పూజలు అందుకోవడం అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మరి 2 తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వినాయకులు అయితే ఈసారి విశాఖలోని గాజువాకలో అయితే కొలువుదీరుతున్నారు. ఈ వినాయక చవితికి అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రులన్నీ కూడా జరిపిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ రావుతో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.